వెల్కమ్ టు ఐబీటీవీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడుపల్లి వాల్మీకి నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. సహకరించిన పెద్దలకు చాలా కష్టపడి అతి తక్కువ టైంలో మా పోలీస్ వాళ్ళ మరి పోలీస్ మిత్రులందరూ స్నేహితులకు రోడ్డు భద్రతపై అవగాహన. అంబేద్కర్ గారి విగ్రహం స్పాన్సర్ చేసిన పెద్దల నరసింహ గారికి, ఈ విగ్రహం పెట్టడానికి కృషి చేసిన మహేష్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, సంతోష్ గారికి, అందరికన్నా ఎక్కువ మన సంఘి రవీందర్ అన్న గారికి, రాజు అన్న గారికి, రామన్న గారికి, యాదన్న గారికి, బస్తీ ప్రెసిడెంట్ అయిన శివన్న గారికి, పెద్దలందరూ నరేష్ అన్న గారికి, నరేందర్ అన్న గారికి, మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం. మరియు అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి అనేక కష్టపడ్డారు. దీనికి కొంతమంది వేరే వేరే రకంగా తీసుకెళ్లారు. మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంటుంది. ఒకటే డివిజన్, మోండా డివిజన్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు వచ్చి సెంట్రల్ అధీనంలో ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా విగ్రహాలు పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడ ఏదో జాప్యం జరిగింది. జాప్యం ద్వారా జరగాల్సిన అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రాజ్యాంగంలో ఏ బాధ వారు పెట్టకుండా, బాధలుంటే అందరు విడిపోతారని ఆలోచించి భారతదేశం సంపూర్ణంగా డెవలప్మెంట్ కావాలని ఒకటే ఆలోచనతో అందరం సమానంగా సామాజిక న్యాయంతో భారతదేశ డెవలప్మెంట్ అవుతుందని వారు ఆ సిస్టమ్ చేయడమే, మనకు హక్కులు ఇవ్వడం. ఏదైనా స్వేచ్ఛ ఉందంటే వారు కల్పించిన ప్రతి రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాం. మనం కూడా జీవితంలో ఏదో సాధించాలంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం. కాబట్టి ఆ మార్గంలో నడవాలని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకో విషయం, నేను ఈ విగ్రహం పెడతా అంటే పెట్టాలా అని చెప్పలేదు, వద్దా అని చెప్పలేదు. ఎవరు అందరు బస్తీ వాళ్ళందరూ కలుపుకొని మీకు ఏం డిసిషన్ తీసుకోవాలంటే ఆ డిసిషన్ తీసుకోరని నేను ఫైనల్ గా వచ్చి, ఎందుకంటే ఒకరికి వేరే వేరే రకాలమైన ఉంటుంది కాబట్టి దేంట్లో పడితే దాంట్లో నేను ఎవరో చెప్పిరని తొందరపాటులో నేను జోక్యం తీసుకోను. ఒక బాధ్యత గల నాకు ఒక పొజిషన్ ఇచ్చిరు మీరు, నేను బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నపిల్లలు లేక కోపం వస్తే రౌతు తీసుకొని కొట్టేసి ఏది పడితే అది మైకులు కనిపించింది మాట్లాడితే నాకు విలువ ఉండదు. మీరు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు ఏది అవసరం సమాజానికి ఆ విధంగా ఉండాలి. వారిని విగ్రహం పెట్టడం ఎంత అవసరమో వారి నడకలో కూడా మీరు అందరు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.